టాలీవుడ్ మాస్ దర్శకుడు వివి వినాయక్ రవితేజతో ఒక సినిమా చేయబోతున్నట్లు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. వినాయక్ కొన్ని సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టబోతున్నారని టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మళ్ళీ రవితేజకి వినాయక్ ఓ స్టోరీ చెప్పాడని, రవితేజ సినిమా చేయడానికి కూడా ఓకే చెప్పాడని కూడా తెలుస్తోంది. అయితే ఈ రూమర్స్ పై ఎంత నిజముందో తెలియదు గానీ వినాయక్ సినిమాపై మాత్రం ఎప్పటి నుంచో ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ కాకపోతే రవితేజ హీరోగా వినాయక్ దర్శకుడు ఒక సినిమా రాబోతుందన్న వార్త ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. రీసెంట్ గా వినాయక్ సక్సెస్ లో లేడు కాబట్టి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కసితో వినాయక్ తన తర్వాత సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్నాడట. అయితే ఇప్పుడు రవితేజ ఇమేజ్ కోసం వినాయక్ ఎలాంటి స్టోరీ రాశాడో చూడాలి. ఇదే క్రమంలో ఈ మధ్య వినాయక్ బాలయ్యతో కూడా సినిమా చేయాలనుకుంటున్నాడు. అయితే ప్రజెంట్ వినాయక్ రవితేజతో మాత్రమే తన సినిమాని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ మాస్ దర్శకుడు వివి వినాయక్ రవితేజతో ఒక సినిమా చేయబోతున్నట్లు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. వినాయక్ కొన్ని సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టబోతున్నారని టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మళ్ళీ రవితేజకి వినాయక్ ఓ స్టోరీ చెప్పాడని, రవితేజ సినిమా చేయడానికి కూడా ఓకే చెప్పాడని కూడా తెలుస్తోంది. అయితే ఈ రూమర్స్ పై ఎంత నిజముందో తెలియదు గానీ వినాయక్ సినిమాపై మాత్రం ఎప్పటి నుంచో ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ కాకపోతే రవితేజ హీరోగా వినాయక్ దర్శకుడు ఒక సినిమా రాబోతుందన్న వార్త ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. రీసెంట్ గా వినాయక్ సక్సెస్ లో లేడు కాబట్టి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కసితో వినాయక్ తన తర్వాత సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్నాడట. అయితే ఇప్పుడు రవితేజ ఇమేజ్ కోసం వినాయక్ ఎలాంటి స్టోరీ రాశాడో చూడాలి. ఇదే క్రమంలో ఈ మధ్య వినాయక్ బాలయ్యతో కూడా సినిమా చేయాలనుకుంటున్నాడు. అయితే ప్రజెంట్ వినాయక్ రవితేజతో మాత్రమే తన సినిమాని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.